నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ తోడుగా ఉంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన కార్తీక మాసం. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం. అధికారులతో దగ్గుబాటి పురంధేశ్వరి సమీక్ష. హాస్టల్ అధికారులపై జక్కంపూడి ఆగ్రహం. అత్యాచార ఘటనపై విజయలక్ష్మి ఆందోళన. భక్తులతో కిటకిటలాడిన స్నానఘట్టాలు. గోదావరిలో పెద్ద ఎత్తున భక్తుల పుణ్యస్నానాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వయంగా అనారోగ్యం బారిన పడిన 49 మంది బాధితులకు 22,44,616 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బాధితులతో మంత్రి దుర్గేష్ మాట్లాడి వారి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని, పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద 437 మందికి 3,32,45,453 రూపాయల మేర లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా నిలుస్తోందని, ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ఏ చిన్న అప్లికేషన్ వచ్చినా కూడా వెంటనే ఆమోదిస్తూ సీఎం తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తోట లక్ష్మి చివటం. నెక్స్ట్ పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం తొలి రోజు కావడంతో మంగళవారం శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక గోదావరి గట్టున వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న మార్కండేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉమా కోటిలింగేశ్వర స్వామి, జాంపేట ఉమా రామలింగేశ్వర, ఉమా బసవలింగేశ్వర స్వామి తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ వేద పండితుల సమక్షంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిగాయి. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అన్ని ఆలయాల్లోనూ శివనామ స్మరణ మార్మోగడంతో పాటు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తోంది. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల కలిగే విశేష ఫలితాలను వివరించారు. బుధవారం ఉదయం 5 గంటలకు గణపతి పూజ అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకాలు, శ్రీ పార్వతీ అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయని తెలియజేశారు. ఓం నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట బపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. గౌతమీ తీరంలో రాజమహేంద్రవరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ. ఈరోజు కార్తీక మాసం ప్రథమ దివసం. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా చాలామంది భక్తులు గోదావరి స్నానం ఆచరించి శివమాల అలాగే అయ్యప్ప దీక్ష తీసుకోవడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా దేవాలయం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంది. గోదావరి తీరం అలాగే పుష్కరఘాటు, మార్కండేశ్వర స్వామి గుడి, విశ్వేశ్వర స్వామి గుడి, భక్తులతో కోటిలింగేశ్వర స్వామి కూడా
పొద్దునుంచి కూడా భక్తులతోటి స్వామివారు భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఈ రోజు నుంచి కూడా మార్కండేయ స్వామి గుడిలో నెల రోజులు రుద్రహోమం ప్రారంభమవుతోంది. ధన్వంతరి మృత్యుంజయ సహిత రుద్ర దుర్గా హోమములు ఈరోజు ఉదయం 7:30 గంటల నుండి ప్రారంభమగును. అలాగే స్వామివారికి కార్తీక మాసం నెల రోజులు కూడా పంచామృత స్నానము, అలాగే పౌర్ణమి రోజు స్వామివారికి విశేషమైన అభిషేకములు, సాయంత్రం జ్వాలాతోరణం, మాస శివరాత్రికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన విశేషంగా జరుగుతాయి. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని, జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పనులను ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు సెక్షన్లోని 16 రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు, జిల్లా అధికారులు, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రహదారుల ద్వారా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు ఉత్సాహాన్ని పొందడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక లాభాలు చేకూరుతాయని పేర్కొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ మేఘస్వరూప్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే నేషనల్ హైవే 16 మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉండు. రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎండ్స్ విత్ ఈ 11 కిలోమీటర్ల నుంచి దివాన్ చెరువు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి, అంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము. ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే ఆనుకుని ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పిస్తూ, వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు 2027వ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా, అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది. ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినిని ఎవరి అనుమతి లేకుండా ఎందుకు బయటికి పంపారంటూ హాస్టల్ వార్డెన్, ఇతర అధికారులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక గణేష్ చౌక్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని జక్కంపూడితో పాటు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీ, ప్రియ, బీసీ సంఘం మహిళా విభాగం నాయకురాలు బర్ల సీతారత్నం తదితరులు మంగళవారం సందర్శించి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది బాధ్యతారాహిత్యంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల సంరక్షణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగని ప్రశ్నించారు. ఆమెకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని నిలదీశారు. జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజున రాజమహేంద్రవరం ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని దినపత్రికల్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల్ని మారుమూల పల్లెటూరులో చదివించుకోవడానికి వసతులు లేక
వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రెఫరెన్స్ ఎవరిది తీసుకున్నారు వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి అర్థమయ్యేటటువంటి పరిస్థితులు. ఒకే ఒక్క విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు, ఎవడైతే మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటి వరకు. మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు. దానికి కారణం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతుందా? ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది తప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు. మీరు పోలీసులు అడ్డుపెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు. మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ. పవిత్ర కార్తీక మాసం కావడంతో గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం తొలి రోజు కావడంతో మంగళవారం నాడు తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివయ్యకు భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల రేవులో అర్చకుడు పెద్దుంటి ఫణిశర్మ గోదావరి పుణ్యస్నానం ఫలితం కార్తీక మాస పూజల విశిష్టతను భక్తులకు వివరించారు. కోటిలింగాల ఘాట్, మార్కండేయ ఘాట్, గౌతమ ఘాట్లో కూడా భక్తులు పుణ్యస్నానాలను చేశారు. గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు ముందుగా అన్ని చర్యలను చేపట్టారు. గోదావరి నదీ ప్రవాహం నేపథ్యంలో ఘాట్ల వెంబడి ఇసుక వేయడంతో పాటు నదిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను కూడా నియమించి భక్తులకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ నది లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓం నమ శివాయ. నమ శివాభ్యాం అశివాపమాభ్యాం అశేష కళ్యాణ విశేషితాభ్యాం అసంభవాభ్యాం శృతి సంభవాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. కార్తీక మాసము ఈరోజు మొదటి రోజు. కార్తీక మాసం తెల్లరాశిలో 21 ప్రవేశం జరిగినప్పుడు కార్తీక మాసం మనకి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసము స్నానాదులకి మరియు దీపదానాదులకి మరియు కార్తీక మాసం కేదారేశ్వర వ్రతాలకి త్రినాథ వ్రతకల్పాలకి మరియు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష పూజా కార్యక్రమాలకి లక్షపత్ర పూజలకి అన్నిటికీ కూడా చాలా విశేషమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ కార్తీక మాసం స్నానం యొక్క ప్రాశస్త్యం తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసం సూర్యోదయాత్ పూర్వం కానీ లేదనగా కార్తీక మాసంలో 4 సోమవారాలు, ఏకాదశి, మహాపౌర్ణమి అనేటువంటి ఆ పర్వదినాల్లో కానీ లేదా ఆ సమయంలో చేయనటువంటి వారు ఎవరైతే పోలుపాడ్యం అంటే పోలీసు వర్గం ఉన్నటువంటి రోజుని కానీ స్నానం మొదలు చేసినట్లయితే కనుక కార్తీక మాసం యొక్క ఏదైతే ఆ మాసం యొక్క ప్రాధాన్యత అంతా కూడా మనిషిలో పగడవెళ్ళి వారికి ఆరోగ్య ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. అందులోని శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణుమే అనేటువంటి ప్రతీకగా శివుడికి విష్ణువుకి ఏ విధంగా తారతమ్యం లేదు, భేదభావం లేదు అని చెప్పడానికి ప్రతీకగా ఈ కార్తీక మాసంలో దామోదర రూపంలో కార్తీక దామోదరుడిని విష్ణుమూర్తిని ఆ పూజ చేసుకోవడము. కార్తీక మాసంలో ఏదైతే ఏకాదశి మహాపర్వం నాడు పూర్తి ఉపవాసం ఉండి జాగరణ చేసుకుని క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టు అంటే కనుక ధాత్రీ ఫల చెట్టుతోటి పూజ చేసుకుని ఆ ఉసిరి ఫలాలకి పూజ చేసుకుని ఆ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఆనాడు విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేస్తారు. అందులో ప్రత్యేకించి పంచారామ క్షేత్రాల్లో అయితేనేమి మనకి గోదావరి నదీ తీరాలు ఏదైతే కనుక అంతర్వేది మహాక్షేత్రాల్లో అలాగే సముద్ర క్షేత్రాల్లో ఈ నదీ స్నానం కానీ చేసినట్లయితే కనుక సముద్ర స్నానం చేసినట్లయితే కనుక ఆ ఎవరైతే మనుష్యుడు చేస్తారో వారికి అన్ని రకాలుగా భక్తి శ్రద్ధలు కలగడమే కాకుండా ఆరోగ్యం వెళుతుంది. ఆరోగ్యం ఏదైతే అనారోగ్య సంబంధమైన ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆరోగ్యం చేసినట్లయితే అన్ని రకాలుగా వారికి ఆరోగ్య సంపత్తి కలుగుతుంది అని చెప్పడంలో ఏదైనా అతిశయోక్తి లేదు. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి స్నానాదులు గావించి దీపదానాదులు ఇచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం.
రాజమండ్రి అర్బన్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక లాలా చెరువు శాంతి మందిరంలో అధ్యక్షుడు బిషప్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నమాటి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ ధవళేశ్వరంలో తమకు ఇచ్చిన బరియల్ గ్రౌండ్కు ప్రహరీ గోడ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించాలని కోరారు. మానవుడి అంతిమయాత్రను అడ్డుకోవడం దారుణమని, తమ వాహనాలను బరియల్ గ్రౌండ్లోకి వెళ్లకుండా రెవెన్యూ కాలనీ వాసులు అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 2023లో ప్రభుత్వం అక్కడ బరియల్ గ్రౌండ్ స్థలం కేటాయించిందని, ఇప్పటి వరకు 910 మందిని అక్కడ సమాధులు నిర్మాణం చేయటం జరిగిందన్నారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు తమ వాహనాలను అడ్డుకోవడంతో పాటు బరియల్ గ్రౌండ్ స్థలంలో రోడ్లు నిర్మాణం చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. సమావేశంలో బిషప్లు జి ప్రభాకర్, పి సుందర్రాజు, టి అర్ధర్ ప్రసాద్, పి రాజేంద్ర ప్రసాద్, కె శాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? నా పేరు బిషప్ పొన్నమాటి బాబ్జీ, రాజమండ్రి సిటీ అండ్ రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్టియన్ని. అలాగని 2023 సంవత్సరంలో ప్రభుత్వ వారు మా అందరికి క్రిస్టియన్ బలిగౌండ్ ఇచ్చారు ధవళేశ్వరంలో. దాని గ్రౌండ్ ఇన్ఛార్జిని క్రిస్టియన్ బలిగౌండ్ అడ్వైజరీ కమిటీ తరఫున దాన్ని నిర్వహిస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుండి మేము అక్కడ బలిగౌండ్ నిర్వహించుకుంటూ ఇప్పటికే 910 సమాధులు మేము నిర్వహించుకోవడం జరిగింది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆ పక్కన ఉన్న రెవెన్యూ కాలనీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లోంచి మా చనిపోయిన వాహనాలు వ్యాన్లు వెళ్ళకూడదని గొడవ చేస్తున్నారు. మా స్థలంలో మేము ఆ సెక్యూరిటీ కోసం, సమాధులు సెక్యూరిటీ కోసం రాత్రికాల సమయంలో ఎటువంటి మరి అరాచకాలు జరగకుండా ఒక గేటు కూడా వేసుకోబోయాం. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు, మాజీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడ గృహాలు కట్టుకుని ఈ రోడ్డు పక్కన మీరు వేయొద్దు, మీరు గేట్ వేస్తే ఇది పర్మనెంట్ రోడ్డు అయిపోద్ది, మీకు ఈ రోడ్డు కుదరదు, మేము రానవు అని వారంటే మేము నివారించాం, ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు సమావేశం కూడా ప్రార్థన చేసుకుంటానికి మేము ఏర్పాటు చేసుకున్నాం. మట్టి రోడ్డు వేస్తే ఆ మట్టి రోడ్డులో మా వ్యాన్లు వెళ్ళాలి. గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి రోజు కావడంతో స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్ప మాలధారణ చేసుకున్నారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆలయ ధర్మకర్త మంతెన కేశవరాజు తదితరులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. పవిత్ర కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులకు అంతా మంచి జరగాలని, వారు మాలధారణ యాత్ర అంతా సజావుగా సాగాలని ఆకాంక్షించారు. ముందుగా అయ్యప్ప సన్నిధిలో గణపతి హోమం, స్వామివారికి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప మాలదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు జక్కంపూడి రాజా తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు, గురుస్వాములు పాల్గొన్నారు. दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो मुयो मुयो नमाम्यहं आपदामपहत्तारो ఆ సంకల్పాలు నెరవేరాలని అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి. ఆ స్వాహాదేవి ద్వారా ఆ అధిష్టాన దేవతలకు నెరవేరుతాయి ఆ సుగంధ. వీరునే
కంటునే నిత్య బ్రహ్మచారియే తల్లి బాధ చూడలేక పులిపాలు తెమ్మంటే శరణమప్ప వందనమప్ప వందనమప్ప. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. శ్రీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బాలత్రిపుర సుందరీదేవి కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా కాల్చి సంబరాలను నిర్వహించారు. శ్రీ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి వెంకట శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారి సమక్షంలో బాణసంచకు లక్ష్మీ పూజ నిర్వహించారు. దేవీ చౌక్ దద్దరిల్లిపోయేలా కళ్ళు చెదిరిపోయే విధంగా జరిగిన బాణసంచా కాల్చడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 3 భారీ ఈత చెట్లు, డైమండ్, చైనా రింగ్, డ్రాగన్, మల్టీ స్టార్ట్స్, 3000 వాలా ఇలా అన్ని రకాల బాణసంచా కాల్చి దేవీ చౌక్ను సందడిగా మార్చారు. కార్యక్రమంలో శ్రీ దేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆకుల వెంకటేశ్వరరావు, గంధం భైరవస్వామి, అల్లక సాంబం, బత్తుల ఈశ్వరరావు, ఆసాపు మల్లిబాబు, సంగీత వీరుబాబు, తౌలేటి రాజేష్, ఎండమూరి భాస్కర్రావు, బత్తుల విజయ్, సంగీత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సంబరాలను ఆనందంగా తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల్లో 2000 కోట్లను వెంటనే చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతబూని ప్రభుత్వం నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కురుకూరి విజయకుమార్, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయభాస్కర్ మాట్లాడుతూ గత 13 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిల విడుదల కోసం ఆందోళన సాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆశ ఈ బంద్ సమయంలో వివిధ పద్ధతుల్లో తన వంతు సహాయాన్ని పేద ప్రజలకు అందిస్తుందని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని 24వ తేదీన విజయవాడలో మహాధర్నా చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం బకాయిలు అరకొరగా విడుదల చేయకుండా పూర్తిగా విడుదల చేయడంతో పాటు యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో తమ ఆసుపత్రులను కూడా భాగస్వాములుగా చేసుకోవాలని కోరారు. డాక్టర్ రౌతు పార్థసారథి, పలువురు డాక్టర్లు, జూడాలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ గారు, అలాగే చీఫ్ హెల్త్ సెక్రటరీ గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాకు వివరించి 200 కోట్లు ఇస్తాము, 250 కోట్లు ఇస్తాము, ముందు మహాధర్నా ఆపేయండి అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు సభ్యులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోవడం జరగలేదు. ఎందుకంటే ఈ నెల మొదట్లో ఇవ్వాల్సిన 200-250 కోట్లు ఏదైతే వేస్తూ వచ్చారో అవి కూడా ఆపేసి ఈరోజు మేము 10 రోజుల క్రితం ఉత్తరం ఇచ్చిన తర్వాత నోటీస్కి రెస్పాండ్ అవ్వకుండా 10 రోజులు వేచి చూసి ఈరోజు ఆ 250 కోట్లు ఇస్తామనటంలో అర్థం ఏంటి? ఏ విధంగా మీరు దీన్ని ప్రయారిటీగా మాకు చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నించడం జరిగింది. దీనినే నేను జనరల్ బాడీ మీటింగ్ తర్వాత హానరబుల్ సిఇఓ గారికి మేము మళ్ళీ తిరిగి చెప్పడం జరిగింది. రేపు విజయవాడలో మా బాధను వ్యక్తపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అన్నీ కూడా ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టనున్నాయి. ఇది గవర్నమెంట్ వ్యతిరేక చర్య అని ఖచ్చితంగా మాకు నిన్న మీటింగ్లో తెలియజేయడం జరిగింది. మేము చాలా స్పష్టంగా మేము గవర్నమెంట్తో కలిసి ఇంకా పనిచేయాలనుకుంటున్నాం. మీరు తీసుకొస్తున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి కూడా కోఆపరేట్ చేయాలనుకుంటున్నాం. అయితే మా భుజాలపైన భారాన్ని దించి దీన్ని సరైన రీతిలో పెట్టడానికి మా బాధలు
ప్రజలకి మీకు అర్థం కావడానికి మా బాధను వ్యక్తపరచడానికి తప్పించి ఇది ఏ విధంగానూ దయచేసి ప్రభుత్వ వ్యతిరేక చర్యగా మీరు దీన్ని పరిగణించవద్దు. మేము మా బాధలు తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం, అలాగే ఆసుపత్రులన్నీ ఒక చోటకు చేరి మా యొక్క బాధని మీకు వ్యక్తపరచడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నాం. అంతే తప్పించి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు అని మరీ మీకు తెలియజేస్తాం. డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రెసిడెంట్ IMA. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వాళ్ళు ఇప్పటి వరకు ఈ అసోసియేషన్ వాళ్ళు, ఆశా అసోసియేషన్ వాళ్ళు గత 9-10 నెలలుగా బకాయిల కోసం రోడ్డెక్కారు. పలు రకాలైన మీటింగ్లకి అటెండ్ అయ్యారు, రిక్వెస్ట్ చేశారు, బామాలారు, బతిమాల. తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ మండలం స్కూల్ గేమ్స్ బాలికల విభాగం అండర్ 14/17 సెలక్షన్స్ కమ్ పోటీలు స్థానిక దానవాయిపేట SKVT ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నాడు జరిగాయి. అర్బన్ రేంజ్ DI B దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బాలికల విభాగం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, యోగా, బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులంతా మంచి క్రీడా ప్రతిభను కనబరిచి అంతర్జిల్లా స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ AVD ప్రసాదరావు మాట్లాడుతూ ఈ పోటీలకు సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ఇక్కడ ఎంపికైన తర్వాత అనపర్తిలో జరిగే డివిజనల్ స్థాయి పోటీల్లోనూ, అక్కడ గెలిచిన వారు కాకినాడలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లోనూ పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని అన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ J. రాజ్కుమార్, రాజమండ్రి జోన్ సెక్రటరీ D. విజయ విక్టర్, ఇన్ఛార్జ్ HM సింహాద్రి, V. వెంకటేశ్వరరావు, E. బాలసుంకయ్య, P. సుధాకర్, శంకర్, కల్పన, G. సత్యవేణి, CH కళావతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఛాంపియన్షిప్స్లో భాగంగా మండల స్థాయిలో జరిగే ఈ పోటీలు ఈరోజు SKVT గవర్నమెంట్ హై స్కూల్ నందు గర్ల్స్ విభాగంలో రాజమహేంద్రవరం అర్బన్ బాలికల సెలక్షన్ కమ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ పోటీలకి వివిధ మండలంలో ఉన్న వివిధ పాఠశాలల నుంచి 200 మంది వరకు గర్ల్స్ పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, యోగా, బ్యాడ్మింటన్ ఈ విభాగాల్లో సెలెక్ట్ చేసిన పిల్లల్ని డివిజనల్ లెవెల్ స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుందండి. అక్కడ రాజమండ్రి డివిజన్ అనపర్తిలో జరగబోయే పోటీలకి ఇక్కడి నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కాకినాడలో జరిగే జిల్లా సెలక్షన్స్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. కాకినాడలో సెలెక్ట్ అయిన వాళ్ళు అంతర్జిల్లాల పోటీలకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా పాఠశాల విద్యాశాఖ వారి ద్వారా నిర్వహించే ఈ పోటీలు ఈరోజు ఇక్కడ మండల స్థాయిలో బాలికల విభాగంలో మొదలైనవి. ఈ పోటీల్ని DI B దిలీప్ కుమార్ గారు ఈ పోటీలను ప్రారంభించారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.